రష్యా మాజీ రవాణా మంత్రి రోమన్ స్టారోవైట్ ఆత్మహత్య రష్యా రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధ్యక్షుడు పుతిన్ స్టారోవైట్ ని పదవి నుంచి తొలగించిన కొన్ని గంటల్లోనే మాస్కో శివారులోని ఓ కారులో ఆయన మృతదేహం లభ్యమైంది. అయితే కారులో ఆయన గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారంటూ దర్యాప్తు బృందం వెల్లడించింది. రష్యా రవాణా మంత్రి రోమన్ స్టారోవైట్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధ్యక్షుడు పుతిన్ ఆయనను పదవి నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే ఆయన తనను తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. స్టారోవైట్ మాస్కో శివారులో తనను తాను కాల్చుకున్నట్టు రష్యన్ వార్తా సంస్థలు చెబుతున్నాయి. స్టారోవైట్ మృతదేహం ఆయన కారులోనే లభించిందని ఆ దేశ దర్యాప్తు కమిటీ తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. రోమన్ స్టారోవైట్ ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయమా లేక రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆత్మహత్య చేసుకున్నారా అనే అంశాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. రోమన్ స్టారోవైట్ రష్యా రవాణా మంత్రిగా 2018 నుంచి 2025 వరకు పనిచేశారు. ఆయన రష్యా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్యా రవాణా రంగంలో అనేక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన నాయకత్వం వహించారు. పుతిన్కు సన్నిహితుడైన ఆర్కాడీ రోటెన్బర్గ్ అనే ఓలిగార్క్తో రోమన్ స్టారోవైట్ సంబంధాలు కలిగి ఉన్నారు. రోటెన్బర్గ్ కుటుంబం రష్యాలో రోడ్డు నిర్మాణ ఒప్పందాలలో కీలక పాత్ర పోషిస్తుంది. స్టారోవైట్కు ఈ కనెక్షన్లు ఆయన కెరియర్లో ఎదుగుదలకు దోహదపడ్డాయి. జూలై 7న మాస్కో శివారులోని వొడిన్స్టోవో జిల్లాలో రోమన్ స్టారోవైట్ మృతదేహం లభ్యమైంది. ఆయన తన కారులో తుపాకీ గాయంతో మరణించినట్టు రష్యా దర్యాప్తు కమిటీ తెలిపింది. ఆయన పక్కనే ఒక పిస్టల్ కనిపించింది. ఇది స్టారోవైట్ పేరున రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే ఆయన మరణం గురించి కొన్ని సందేహాస్పద వాదనలు కూడా ఉన్నాయి. కొందరు రష్యన్ మీడియా సంస్థలు ఆయన మరణం హత్య కావచ్చని లేదా ఆయన మరణం పుతిన్ తొలగింపు ప్రకటనకు ముందే జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. రోమన్ స్టారోవైట్ను రవాణా మంత్రి పదవి నుంచి తొలగిస్తూ పుతిన్ సోమవారం ఒక డిక్రీ జారీ చేశారు. ఈ తొలగింపునకు ఎలాంటి కారణాలను పుతిన్ వెల్లడించలేదు. అయితే కుర్స్క్ ప్రాంతంలో స్టారోవైట్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని పలు రష్యన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. స్టారోవైట్ కుర్స్క్ గవర్నర్గా ఉన్న సమయంలో రక్షణ నిర్మాణాల కోసం కేటాయించిన సుమారు 4 బిలియన్ రూబిళ్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ అవినీతి దర్యాప్తు కారణంగా ఆయన తొలగింపు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అదనంగా రష్యాలో ఇటీవల జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా విమాన రాకపోకలలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి కూడా స్టారోవైట్ బాధ్యత వహించాల్సి వచ్చి ఉండవచ్చు. స్టారోవైట్ మరణం రష్యా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ స్టారోవైట్ మృతిని ట్రాజిక్ అండ్ సాడ్ అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన రష్యా రాజకీయాల్లో పుతిన్ ప్రభుత్వం అధికారులను ఎలా వేధిస్తుందనే దానిపై కొత్త చర్చకు దారితీసింది. స్వతంత్ర జర్నలిస్టు ఫరీదా రుస్తమోవా స్టారోవైట్ ఆత్మహత్య ద్వారా పుతిన్ ఆదేశాలను ధిక్కరించి జైలుకు వెళ్లే బదులు మరణాన్ని ఎంచుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టారోవైట్ మరణం ఆత్మహత్య అని అధికారులు చెప్పినప్పటికీ దీని వెనుక హత్యగా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా మాజీ రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ కార్టపోలోవ్ స్టారోవైట్ మరణం పుతిన్ డిక్రీ జారీ కాకముందే జరిగి ఉండవచ్చని, బహుశా శుక్రవారం నాడే ఆయన మరణించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది రష్యాలో అధికారుల మరణాలపై ఉన్న అనుమానాలను మరింత పెంచింది. ఇటీవల రష్యాలో ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్టారోవైట్ మరణంతో ఆయన స్థానంలో నోవ్గోరోడ్ ప్రాంత మాజీ గవర్నర్ ఆండ్రీ నికిటిన్ను తాత్కాలిక రవాణా మంత్రిగా నియమించారు. నికిటిన్కు ఈ పదవికి అవసరమైన అనుభవం, నైపుణ్యం ఉన్నాయని పెస్కోవ్ తెలిపారు. మొత్తంగా రోమన్ స్టారోవైట్ ఆత్మహత్య రష్యా రాజకీయాల్లో ఒక సంచలనాత్మక సంఘటనగా మిగిలిపోయింది. పుతిన్ డిక్రీతో ఆయన తొలగింపు, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆత్మహత్య మరియు దీని వెనుక ఉన్న అవినీతి ఆరోపణలు, అనుమానాస్పద మరణాలు రష్యా రాజకీయ వ్యవస్థలో లోటుపాట్లను బయటపెట్టాయి.